ఎవ్రీవన్ ఎవరైతే ఓన్లీ తెలుగు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ పర్టికులర్ ఈ జాబ్ ఆపర్చునిటీ అనేది. సో మీరు ఎవరైనా సరే తెలుగు లాంగ్వేజ్ బాగా మాట్లాడగలిగితే, వాయిస్ బాగుంది, బాగా మాట్లాడగలము అని అనుకున్నట్టయితే ఈ పర్టికులర్ జాబ్ని తప్పకుండా అప్లై చేసుకోండి. ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ. సో ఈ జాబ్కి సంబంధించి చిన్న వీడియో టెస్ట్ కూడా ఉంటుంది. ఒక 30 నుండి 60 సెకండ్స్ అనమాట. 1 మినిట్ లోపే మనం తెలుగులో ఏదో ఒకటి మాట్లాడతాము. ఆ వీడియోని వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో ఇది ఏఐని ట్రైన్ చేయడానికి యూజ్ చేసేటువంటి జాబ్ అనమాట. సో ఈ జాబ్ కంపెనీ ఏంటి, మనకి శాలరీ ఏ రకంగా ఉంటుంది, పార్ట్ టైం జాబ్లో ఏ రకంగా శాలరీ ఉంటుంది, అదేవిధంగా ఈ కంపెనీలో మనం చేయడానికి కోసం ఏ రకమైనటువంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి, అలాంటి విషయాలన్నీ కూడా నేను ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. అదేవిధంగా ఇది మనందరి కోసం రన్ చేస్తున్నటువంటి ఛానల్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అందరికీ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎప్పుడు మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ ఛానల్లో నేను హెచ్ఆర్స్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇన్ ఫ్యూచర్లో అన్ని కంపెనీస్ యొక్క హెచ్ఆర్స్ కూడా ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ అయి ఉంటారు. అదేవిధంగా మన ఛానల్ని చూసేవాళ్ళు కూడా ఉంటారు. ఈ రకంగా ఏంటి అంటే ఇది ఒక ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో జాబ్ సీకర్స్ అండ్ జాబ్ ప్రొవైడర్స్ ఇద్దరు ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని నేను రన్ చేస్తున్నాను. సో మీ తరపు నుండి కూడా కొంత సపోర్ట్ అనేది ఉన్నట్టయితే ఈ ఛానల్ మనం తప్పకుండా మంచి పొజిషన్కి తీసుకెళ్ళచ్చు. సో ఈ జాబ్ ఏదైతే తెలుగు జాబ్ ఉంది, ఏఐ ట్రైనర్ జాబ్ ఉంది అంటున్నాను. సో దాని గురించి పూర్తి డీటెయిల్స్ మీకు చెప్తాను. జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. ఇందులో వీడియో ఎలా రికార్డ్ చేయాలి, రికార్డ్ చేసిన వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అనేది ప్రొసీజర్ కొంచెం జాగ్రత్తగా వినండి. లెంత్ అయినా కూడా మీరు కొంచెం సహనంగా చూస్తే ఈ జాబ్ ఈజీగా అప్లై చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, ప్యూర్ తెలుగు లాంగ్వేజ్ సంబంధించిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ. ఈ జాబ్ ఆపర్చునిటీ అనేది ఏఐ వాయిస్ ట్రైనర్ తెలుగు. ఓకే, ఈ పర్టికులర్ కంపెనీ పేరు వింగ్ అసిస్టెంట్. వింగ్ అసిస్టెంట్ అనే కంపెనీలో ఏఐ వాయిస్ ట్రైనర్ గా తెలుగులో మనకి జాబ్ ఆపర్చునిటీ ఉంది. సో ఈ జాబ్ అప్లై చేసుకునే ముందు ఈ జాబ్ సంబంధించిన కంపెనీ అండ్ ప్రొసీజర్స్ ఏంటనేది తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అది మీరు స్కిప్ చేస్తే అయితే అర్థం అవ్వదు. సో తర్వాత మీరే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వింగ్ డేటా ఈజ్ లుకింగ్ ఫర్ ఫ్రీలాన్స్ వాయిస్ డేటా కాంట్రిబ్యూటర్స్. సో ఫ్రీలాన్స్ వాయిస్ డేటా ఇచ్చేవాళ్ళు కావాలి. ఎవరికి ఇవ్వాలి మనం వాయిస్ అంటే ఏఐకి ఇవ్వాలన్నమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి. అదేవిధంగా టు సపోర్ట్ వన్ ఆఫ్ అవర్ క్లయింట్స్ ఏఐ ట్రైనింగ్ ప్రాజెక్ట్స్ కి మన వాయిస్ అనేది మనం ఇస్తున్నాం. ఓకే, ఎలా ఇస్తామంటే షార్ట్ వీడియోస్ బేస్డ్, అంటే మనం చిన్న చిన్న షార్ట్ వీడియోస్ రెడీ చేసి ఆ షార్ట్ వీడియోస్ ని ఏఐకి ఇస్తే ఏఐ అనేది ఆ వీడియోస్ ని యూజ్ చేసుకుని రియల్ టైమ్ రోబోటిక్స్ లోను, మిషన్ లెర్నింగ్ లోను, అదేవిధంగా ఆటోమేషన్ సిస్టమ్ లోని యూజ్ చేసుకుంటారు అనమాట. సో దానివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే ఏఐ అనేది డెవలప్ అవుతుంది. సో ఇక్కడ త్రూ షార్ట్ వాయిస్ బేస్డ్ టాస్క్ అన్నమాట. షార్ట్ వాయిస్, చిన్న చిన్న వాయిస్లతో చిన్న చిన్న వీడియోస్ అనేవి మనం చేస్తాం. ఆ ప్రాసెస్ అంతా డీటెయిల్ చెప్తాను. ఇన్ దిస్ రోల్ యూ విల్ కంప్లీట్ 5, 10 ఆర్ 15 మినిట్స్ వాయిస్ సెషన్స్ బై ఎయిదర్ రెస్పాండింగ్ టు ప్రాంప్ట్స్ ఇండివిజువల్లీ ఆర్ టేకింగ్ ఎ పార్ట్ ఇన్ షార్ట్ గైడ్ కన్వర్జేషన్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 5 సెకండ్స్, 10 సెకండ్స్, ఐ మీన్ 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ వీడియోస్ అనేవి మనం చిన్న చిన్నవి క్రియేట్ చేస్తాం. వాళ్ళు ఇచ్చిన కమాండ్ని బేస్ చేసుకుని. లేదు అనుకుంటే ఆల్రెడీ ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటే ఆ ప్రాసెస్ లో మనం ఈ పర్టికులర్ వీడియోస్ ని వాడతాం అనమాట. సో దట్ ఫ్లెక్సిబుల్ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ ఆపర్చునిటీ రాదర్ దన్ ఫుల్ టైమ్ ఆర్ మంత్లీ పొజిషన్. ఇది ఒక ఫ్లెక్సిబుల్ జాబ్ ఆపర్చునిటీ, అంటే మనకి ఫ్రీ టైం ఉన్న టైంలో మనం చేసుకోవచ్చు. మంత్లీ జాబ్ అయితే కాదు. వర్క్ ఈజ్ అసైన్ బేస్డ్ ఆన్ అవైలబిలిటీ. సో ఈ వర్క్ అనేది మన అవైలబిలిటీని బేస్ చేసుకుని అదే విధంగా ప్రాజెక్ట్ అవైలబిలిటీని బట్టి ఇస్తా ఉంటాం అనమాట. అండ్ టాస్క్ రేంజ్ ఫ్రమ్ సింగిల్ 5 మినిట్స్ సెషన్ టు సెవెరల్ అవర్స్ వరకు. ఇక్కడ చూడండి, ఒక 5 నిమిషాల వర్క్ అని ఇవ్వచ్చు, లేదా గంటల గంటల కింద వర్క్ కూడా వాళ్ళు ఇవ్వచ్చు. సో ఇచ్చిన ప్రతి దానికి ఏ రకమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ప్రిఫర్డ్ లాంగ్వేజ్ బెంగాలీ, మరాఠీ, తమిళ్, తెలుగు. సో మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు అప్లై చేసుకుంటాం. అదేవిధంగా కన్నడ, గుజరాత్ వేరే లాంగ్వేజ్ ఎవరంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కాంబినేషన్ కూడా ఉంది, హిందీ, ఇంగ్లీష్ కూడా, మలయాళం కూడా అప్లై చేసుకోవచ్చు. రెస్పాన్సిబిలిటీస్ చూడండి, మనకి కంప్లీట్ షార్ట్ వాయిస్ రికార్డింగ్ ఆర్ కన్వర్జేషన్ టాస్క్ ఫర్ ఏఐ ట్రైనింగ్. షార్ట్ వాయిస్ చేయాలంటున్నారు. సో దట్ ఇస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఫాలో క్లియర్ ప్రాజెక్ట్ ఇన్స్ట్రక్షన్ టు ఇన్షూర్ న్యాచురల్, యాక్యురేట్ అండ్ యూజబుల్ స్పీచ్ డేటా. సో యూజబుల్ స్పీచ్ డేటా అంటే ఏంటి? మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడేశారు అనుకోండి, అది ఏఐకి అర్థం అవుతుంది. యూజబుల్ స్పీచ్ డేటా, మనం మాట్లాడేది చాలా వివరంగా, అదేవిధంగా చాలా
అర్థమయ్యే విధంగా ఉండాలనమాట. ఓకే. అదేవిధంగా జాయింట్ టాస్క్స్ వెన్ అవైలబుల్ అసైన్‌మెంట్స్ మే రేంజ్ ఫ్రమ్ ఫ్యూ మినిట్స్ టు మల్టిపుల్ అవర్స్. సో, మినిట్స్ వరకు ఇవ్వచ్చు వాళ్ళు. అవర్స్ వరకు. అవర్స్ వరకు ఇస్తే ఇంకా మనకి మంచిదే కదా! ఎన్ని అవర్స్ వర్క్ వర్క్ చేస్తే అంత అమౌంట్ అనేది మనకొస్తుంది. సబ్మిట్ రికార్డింగ్స్ త్రూ ద డెసిగ్నేటెడ్ ఆన్‌లైన్ వర్క్ ఫ్లో ఆర్ ప్లాట్‌ఫార్మ్. ఏంటి ఇక్కడ డెసిగ్నేటెడ్ ఆన్‌లైన్ వర్క్ ఫ్రమ్ వాళ్ళు ప్లాట్‌ఫార్మ్ ఇస్తారు మనకి. అందులోనే మనం రికార్డ్ చేసి అందులోనే పేస్ట్ చేయాల్సుంటుంది. ఓకే. వాట్ యూ విల్ నీడ్ నీకేం కావాలి? నువ్వు అప్లై చేసుకోవాలంటే ఏం కావాలంటే ఫస్ట్ పాయింట్ ఫ్లూయెన్సీ. ఇందులో ఏదో ఒక లాంగ్వేజ్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఫ్లూయెన్సీ ఉండాలి. 2 ఎబిలిటీ టు ఫాలో ఇన్‌స్ట్రక్షన్స్. వాళ్ళు ఏ రకంగా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారో అది ఫాలో అవుతూ చేయగలగాలి. మూడోది కంప్యూటర్ విత్ రిలయబుల్ ఇంటర్నెట్ యాక్సెస్. మనకొక కంప్యూటర్, ల్యాప్‌టాప్ గాని, డెస్క్‌టాప్ గాని ఉండాలి. ఇంటర్నెట్ యాక్సెస్. కొంతమంది అంటున్నారు, "సార్ నాకు ల్యాప్‌టాప్ లేదు, డెస్క్‌టాప్ లేదు." ఫ మీ మనం జనరల్‌గా చెప్తాను. మీరెవరు ఏమనుకోవద్దు. 20,000 నుండి 30,000 రూపీస్ ఫోన్ మినిమమ్ వాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. మీరు సెకండ్ హ్యాండ్ షాప్‌కెళ్ళినా కూడా 5,000లో ఒక ల్యాప్‌టాప్ దొరుకుతది. తెలుసా మీకా విషయం? 5,000కి ఒక ల్యాప్‌టాప్ దొరుకుతది. ఈవెన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో చూసుకున్న 5,000 ల్యాప్‌టాప్ దొరుకుతది. అర్థమవుతుందా? సో, మనం చెప్పే రీజన్స్‌ని మనం వెనక్కి వేసుకోవడానికి తప్ప ఉపయోగం ఏమి ఉండదు. సో, ప్రతి ఒక్కళ్ళు మంచి మంచి మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు. ఈసారి ఒక 5,000 పెట్టి ల్యాప్‌టాప్ కొనుక్కుంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నా, ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్నా, ఇలాంటి జాబ్ అప్లై చేసుకున్నా ప్రతి దానికి యూజ్ అవుతుంది. వచ్చేదంతా ఏఐ టెక్నాలజీ ద్వారా వస్తున్నాయి కాబట్టి మీరిప్పుడే కొనుక్కొని ఉంచుకుంటే, ఆ టెక్నాలజీకి సంబంధించిన ఏ ఆపర్చునిటీ వచ్చినా కూడా ఈజీగా అప్లై చేసుకొని చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ డీసెంట్ మైక్రోఫోన్ అండ్ వెబ్‌కామ్. వెబ్‌కామ్ ఉండాలి. అదేవిధంగా మైక్రోఫోన్ కూడా ఉండాలి అంటున్నారు. సో, లీగల్ ఆథరైజేషన్ టు వర్క్ ఇన్ యువర్ కంట్రీ. సో, లీగల్ ఆథరైజేషన్ అంటూ ఏమి లేదు. మన ఇండియాలో ఎలాగైనా మనం వర్క్ చేసుకోవచ్చు. సో, వాట్ టు ఎక్స్‌పెక్ట్ ఏం కావాలనుకుంటున్నాడు వాడు? రిమోట్, ఫ్రీలాన్స్, టాస్క్ బేస్డ్ వర్క్ చేయాలి అంటున్నాడు. షార్ట్ అసైన్‌మెంట్స్ ఇస్తాడు. యూజువల్లీ 5, 10, 15 మినిట్స్. వర్క్ ఈస్ ఆఫర్డ్ అండ్ యాస్ అవైలబుల్ బేసిస్. సో, టాస్క్ వాల్యూమ్ కెన్ వ్యారీ సింగిల్ షార్ట్ సెషన్ టు సెవెరల్ అవర్స్. ఆల్రెడీ చెప్పిందే వీళ్ళు చెప్తున్నాడు. కంపెన్సేషన్ మనకేమిస్తారు వాడు? యూ విల్ బి పెయిడ్ $2 to $4 పర్ అవర్. గంటకి $2 నుండి $4 వరకు ఇస్తాడు. యెస్. ఇక్కడ మనం చూసినట్టయితే $1 వచ్చేసి ₹95. సరే ఆన్ అన్ యావరేజ్ ₹90 అనుకోండి. అంటే 1 అవర్ మనం పని చేస్తే వాళ్ళు ₹95 ఇస్తున్నారు. 2 అవర్స్ అయితే మనకి $2. ఓకే. సో, ఇస్తున్నారనమాట. సో, ఇక్కడ చూద్దాం. సో, ఏమంటున్నారు పెయిడ్ $2 బేస్డ్ ఆన్ $4 పర్ అవర్ గంటకి. వర్క్ బావుందంటే $4 కూడా ఇస్తారు. $4 వచ్చి 400 అనుకోండి 1 అవర్‌లో. మనం రఫ్‌గా ఒక ₹95 దగ్గర నుండి ₹350 వరకు 1 అవర్‌కి చేసుకోవచ్చు. అదే ఒక 5 అవర్స్ మనకు వర్క్ వస్తే ఇది మళ్ళీ 1,500. అంటే ఆన్ అన్ యావరేజ్ ఎంత తక్కువ చూసుకున్నా పర్ డే ₹1000 ఈజీగా సంపాదించు. ₹1000 యాహ్! ఆన్ అన్ యావరేజ్ ₹1000 సంపాదించుకోవచ్చు. యూ విల్ బి పెయిడ్. ఓకే. పే ఈస్ స్ట్రక్చర్డ్ అరౌండ్ అన్ అవర్లీ రేట్ అండ్ ప్రొట్రేటెడ్ బై ద టాస్క్ లెంగ్త్. సో, ఏమంటున్నాడు ఈడు? గంటకి ఎంత పని చేసామో అదే విధంగా టాస్క్ ఎంత పెద్దదైతే దాన్ని బేసుకొని చేసుకొని ఇస్తానన్నాడు. సో, మనం బాగా వాయిస్ ఇచ్చి బాగా వర్క్ చేసామనుకోండి, ఎక్కువ అవర్స్ మనకొస్తాయి. ఎక్కువ అవర్స్ వస్తే ఆటోమేటిక్‌గా ఎక్కువ అమౌంట్ అనేది మనకొస్తుందన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ 5 మినిట్ టాస్క్ వుడ్ పే రఫ్‌లీ 1/12 ఆఫ్ ద అవర్లీ రేట్. ఓకే. ఈడ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. 5 మినిట్స్ టాస్క్ చేస్తే వాడు రూ. 2 నుండి రూ. 4 మధ్యలో వస్తాయంట. సారీ $2 నుండి $4 వరకు వస్తాయంటున్నారు. ముందైతే ఈ జాబ్ అప్లై చేయండి. డాలర్‌లు గూడా పక్కన పెట్టండి. ముందు అప్లై చేసి ఈ పర్టిక్యులర్ జాబ్‌ని ఏ రకంగా మనం చేయగలం అనేది చూడండి. ఇది తెలుగొస్తే సరిపోతుంది. కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్. ఈ విషయం గురించి చెప్దాం అనుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా చూస్తే అర్థమవుతది. సో, ఇంపార్టెంట్ ఆఫ్టర్ సబ్మిటింగ్ యువర్ అప్లికేషన్ ప్లీజ్ కంప్లీట్ అవర్ షార్ట్ స్క్రీనింగ్ ఫ్రమ్ హియర్ అన్నాడు. సో, ఇక్కడ ఒక లింక్ ఇచ్చాడు మనకి. http:/forms.gv ఇలా ఇచ్చాడన్నమాట లింక్. ఈ లింక్ క్లిక్ చేసుకుంటే మనం ఈ పర్టిక్యులర్ జాబ్‌ని అప్లై చేసుకో. వి విల్ ఓన్లీ రివ్యూ క్యాండిడేట్స్ హూ కంప్లీట్ బోత్ ద అప్లికేషన్ అండ్ స్క్రీనింగ్ ఫార్మ్. ఓకే. అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయాలి. స్క్రీనింగ్ ఉంది. అది కూడా ఫిల్ చేస్తేనే వాళ్ళని తీసుకుంటానంటున్నారు. ఇట్ టేక్స్ అబౌట్ 90 సెకండ్స్ టు కంప్లీట్. ఒక 90 సెకండ్స్‌లో అయిపోతుందన్నాడు. సో, ఫస్ట్ నేనిక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేస్తాను. సో, క్లిక్ చేసిన తర్వాత నా డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఇక్కడ నుండి చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో ప్లీజ్. ఎందుకంటే నైట్ ఇప్పుడు 11:30 అవుతుంది. నేను కష్టపడి చేస్తున్నాను కాబట్టి మీరు చూస్తే అప్లై చేసుకొని జాబ్ చేస్తే నాకు సంతోషం. ఓకే. సో, నా నేమ్ ఇచ్చాను ఆల్రెడీ షఫీ షేక్ స్టూడెంట్ వాలా షఫీ @gmail.com ఫోను నంబర్ ఇచ్చాను. తెలుగు అని ఇచ్చాను. ఏమడిగాడు ఇక్కడ? మెయిన్ ప్రైమరీ లాంగ్వేజ్ ఏంటంటే నేను తెలుగు అని ఇచ్చా. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. కాబట్టి నేను తెలుగు లాంగ్వేజ్ ఇచ్చానని సెలెక్ట్ ఇష్టం అని కాదు నేను మాట్లాడగలను కూడా. ఐ యామ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ సెలెక్ట్ ఎనీ అదర్ లాంగ్వేజ్ యూ కెన్ ఆల్సో హ్యాండిల్ ప్రొఫెషనల్ ఫర్ వాయిస్ ట్రైనింగ్ అన్నారు. ఇంకోదేదైనా చేయగలంటే హిందీ కూడా హ్యాండిల్ చేయగలను నేను.
సో, ఇంగ్లీష్ కూడా హ్యాండిల్ చేయగలను. నో ప్రాబ్లమ్. ఓకే. కాబట్టి ఇది కూడా ఇచ్చేస్తాను ఎక్స్‌ట్రా. అదే విధంగా వాట్ ఈస్ యువర్ ప్రొఫిషియన్సీ ఇన్ ప్రైమరీ లాంగ్వేజ్? ప్రొఫిషియన్సీ ప్రైమరీ లాంగ్వేజ్‌లు ఏంటి? నేటివ్, ఫ్లూయెంట్, కన్వర్జేషనల్, ప్రొఫెషనల్, వర్కింగ్ ప్రొఫిషియన్సీ. నేను బాగా చేయగలనని చెప్తున్నాను. నెక్స్ట్ ప్లీజ్ స్పీక్ 30-60 సెకండ్స్ ఇన్ యువర్ ప్రైమరీ లాంగ్వేజ్. ఇంట్రొడ్యూస్ యువర్‌సెల్ఫ్. దెన్ రికార్డ్ యువర్ రెస్పాన్స్. ఓకే. ఇన్ లూమ్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ నుండి మీకు స్టోరీ మొదలవుద్దనమాట. సో, లూమ్ అనేది ఒక పర్టిక్యులర్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌లో మనం వీడియో రికార్డింగ్స్ చేయొచ్చు. వీడు అడుగుతుందేంటంటే, మీరు లూమ్‌లో ఒక వీడియో రికార్డ్ చేసి దాని లింక్ ఇక్కడ పేస్ట్ చేయండి అన్నాడు ఇక్కడ. అర్థమైతుందా? అది. సో, అది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. జాగ్రత్తగా చూడండి. లేదా ఏదైనా వీడియో మీరు రికార్డ్ చేసి దాన్ని మీరు గూగుల్ డ్రైవ్ ఉంటుంది కదా! డ్రైవ్‌లో షేర్ చేసి ఆ డ్రైవ్ లింక్ అన్నా పెట్టండి అన్నాడు వీరు. అయితే 2 రకాలుగా ఏదైనా లూమ్‌లో రికార్డ్ చేసి లూమ్ అన్నా ఇవ్వండి మీరు. లేదా నార్మల్‌గా రికార్డ్ చేసిన వీడియోని డ్రైవ్‌లో పెట్టి ఆ డ్రైవ్ లింక్ అన్నా ఇక్కడ షేర్ చేయండి అన్నారు. నేను ప్రస్తుతానికైతే లూమ్‌లో రికార్డ్ చేసుకొని ఉంచా. ఇక్కడ చూడండి. సో, లూమ్‌లో నేను నా భారతదేశం గురించి ఒకటి వీడియో రికార్డ్ చేసుకున్నాను నేను. ఇక్కడ చూడండి నేను మాట్లాడాననమాట. ఇలా వీడియో రికార్డ్ చేసుకొని చూస్తున్నారు కదా! సో, రికార్డ్ చేసుకున్న తర్వాత నాకిక్కడ ఆప్షన్ ఉంది. షేర్ వీడియో. ఓకే. కాపీ లింక్ అనేది. ఈ కాపీ లింక్ మీద క్లిక్ చేశాను నేను. సో, లింక్ కాపీ చేసుకున్నాను. కాపీ చేసిన లింక్‌ని నేను తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఆ లూమ్‌లో చేయండి. లేదంటే మీరు వీడియో మీ ఫోన్‌లో రికార్డ్ చేసుకొని మీ డ్రైవ్ ఉంటుంది కదా! గూగుల్ డ్రైవ్. సార్ గూగుల్ డ్రైవ్ ఎలా ఉంటుంది? అది నాకు తెలీదంటే చాలా సింపుల్. మీరు మెయిల్‌లో జీమెయిల్ ఓపెన్ చేస్తే రైట్ సైడ్ మీకు బాక్సెస్ ఉంటాయి. అందులో కింద గూగుల్ డ్రైవ్ అని ఉంటుంది. సో, జనరల్‌గా ఏంటంటే మన డేటా ఆన్‌లైన్‌లో సేవ్ చేసుకోవడానికి గూగుల్ డ్రైవ్ అనేది యూజ్ అవుతుందనమాట. మన ఫోటోస్ గాని, వీడియోస్ గాని, పీడీఎఫ్స్ కానీ, డాక్యుమెంట్స్ ఏదైనా సరే గూగుల్ డ్రైవ్‌లో మనం సేవ్ చేసుకోవచ్చు. ఆ లింక్ ఇచ్చేస్తే మేము వెతుక్కుంటూ మేము చూసుకుంటాం అంటున్నారు వాళ్ళు. లేదా లూమ్‌లో వీడియో రికార్డ్ చేసి పెట్టమంటున్నారు. నెక్స్ట్ కంట్రీ ఏంటనేది మెన్షన్ చేయమన్నారు. కంట్రీ వచ్చేసి ఇండియా. ఓకే. ఇది కూడా మెన్షన్ చేశాను. నెక్స్ట్ లాస్ట్ చూడండి ఎన్ని దేశాలున్నాయి ప్రపంచంలో. ఆర్ యూ లీగల్లీ ఆథరైజ్డ్ టు వర్క్ ది అబోవ్ సెలెక్టెడ్ కంట్రీ? యెస్. అవర్ రేట్ ఈస్ $2 $5. ఓకే. నువ్వు ఎంతన్నా ఇవి ముందు నాకైతే జాబ్ కావాలి. కెన్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఇమ్మీడియేట్‌లీ? యెస్. ఇమ్మీడియేట్‌గా వర్క్ చేస్తా. డూ యూ హావ్ యాక్సెస్ టు ఆల్ ద ఫాలోయింగ్ ఫర్ వర్క్? ల్యాప్‌టాప్ ఉందా? డెస్క్‌టాప్ ఉందా? స్టేబుల్ ఇంటర్నెట్ ఉందా? క్వైట్ ప్లేస్ టు వాయిస్ ట్రైనింగ్ ప్రాజెక్ట్. సో, వాయిస్ ట్రైనింగ్ ఇవ్వడానికి క్వైట్ ప్లేస్ అంటే సైలెంట్‌గా ఉన్న ఏదైనా ప్లేస్ ఉందా అని అడుగుతున్నారు. ఉంది. అంతా బానే ఉంది. నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. చూద్దాం సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందో. ఏఐ వాయిస్ ట్రైనర్ జాబ్. ఏఐ వాయిస్ ట్రైనర్ జాబ్ అప్లికేషన్ ఫార్మ్. థాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్. సమ్‌వన్ విల్ బి కాంటాక్టింగ్ యూ షార్ట్‌లీ. ఓకే. సో, ఈ రకంగా మనం ఏఐ వాయిస్ ట్రైనర్ జాబ్ అప్లికేషన్ సక్సెస్‌ఫుల్‌గా ఫిల్ చేశాము. సో, నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానెల్ అందరిది. ఇందులో వీడియోసు నేను ఏది పెట్టినా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు, అదేవిధంగా తెలుగు జాబ్స్, అదేవిధంగా ఇంజినీరింగ్, బీటెక్, డిప్లొమా ఏ స్టూడెంట్స్ అయినా అందరికి యూజ్ అయ్యేలాగానే చేస్తున్నాను కాబట్టి వీటిలో స్కాలర్‌షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తా ఉంటాను. ఎస్పెషల్లీ జాబ్ ఎవరికైతే లేదో వాళ్ళు పానిక్ అవ్వద్దు. చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఒక మంచి రెజ్యూమే రెడీ చేసుకొని మీరు నౌకరీ.com, లింక్డ్ఇన్.com అండ్ ఇంటెన్షాలా లాంటి ప్రొఫెషనల్ వెబ్‌సైట్స్‌లో మీరు అప్‌లోడ్ చేసుకొని ఉంచుకోండి. డెఫినిట్‌గా మీరు జాబ్ వస్తుంది. టార్గెట్ పెట్టుకోండి. ఈ జులై మంత్ ఎండ్ కల్లా మన సబ్‌స్క్రైబర్స్ అందరికి జాబ్ ఎవరైతే లేవో వాళ్ళందరికీ కూడా వాళ్ళు కోరుకునేటువంటి జాబ్ రావాలి. ఓకే. సో, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గుడ్ నైట్.